హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పద్దు కంటే డిఫెన్స్ బడ్జెట్ను మరో 50,000 కోట్లను పెంచే యోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం పార్లమెంట్ శీతాకాల సమావేశంలో 50,000 కోట్లకు సంబంధించిన సప్లిమెంటరీ పద్దును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామాగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ మేరకు ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. దళాల అవసరాలు, పరిశోధన, అభివృద్ధి కోసం 50,000 కోట్లను కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో రక్షణ కోసం రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ఇది దేశ వార్షిక బడ్జెట్లో 13.45%. గత ఆర్థిక సంవత్సరం కంటే 9.53% ఎక్కువ. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 ఏళ్లలో రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగింది. అయితే 2014-15 బడ్జెట్లో రక్షణ రంగానికి 2.29 లక్షల కోట్లు కేటాయించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్రవాద శిబిరాలను సరిహద్దు దాటకుండానే భారత్ ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్పై భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఉద్రిక్తతల సమయంలో భారత వాయుసేన స్వదేశీ సాంకేతికతతో పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని క్షిపణులను, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసింది. అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను ప్రపంచం గుర్తించింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆయుధాలపై విశ్వసనీయత పెరిగింది. 21వ శతాబ్దపు యుద్ధంలో మేడ్ ఇన్ ఇండియా రక్షణ పరికరాలకు టైం వచ్చిందని మోదీ ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో దేశీయ రక్షణ ఉత్పత్తులను పెంచడంతో పాటు మరిన్ని అభివృద్ధి చేసే అంశంపై కేంద్రం దృష్టి సారిస్తుంది. గత 10 ఏళ్లలో రక్షణ ఎగుమతులు దాదాపు 10% పెరిగాయి. ఉత్పత్తులు పెంచడం ద్వారా భవిష్యత్తులో ఎగుమతులను పెంచుకునే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో విదేశీ దేశాలపై ఆధారపడే విధంగా ఆయుధాలు కొనుగోలు జరిపిన భారత్ ఇప్పుడు దేశీయంగా ఆయుధాలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, డ్రోన్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. ప్రైవేట్ రంగ కంపెనీలు, స్టార్టప్లు, డిఫెన్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్ల సహకారంతో స్వదేశీ రక్షణ సామాగ్రి ఉత్పత్తిలో భారీ పురోగతి సాధించింది. ఈ విధానంతో భారత్కు కేవలం బలమైన సాయుధ దళాలే కాకుండా ఆర్థికంగా కూడా లాభం చేకూరనుంది. ఇటీవల G20 సమ్మిట్, డిఫెన్స్ ఎక్స్పో వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ తన సాంకేతికతను ప్రదర్శించడంతో అనేక దేశాలు భారత ఉత్పత్తుల పట్ల ఆసక్తి కనబరిచాయి. నైట్ విజన్ గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనివల్ల రక్షణ ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఒక కీలక పాత్రధారిగా అవతరించనుంది. ఇకపోతే రానున్న రోజుల్లో హైబ్రిడ్ వార్ఫేర్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ డిఫెన్స్ వంటి కొత్త యుద్ధ విమానాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం DRDO, HAL, BEL వంటి సంస్థలకు అదనపు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.